Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఎలా ఉన్నారు? నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి నేను దగ్గర 6 months అయింది అనుకుంటున్నా. సో అందరినీ కలవాలని ఉంది. త్వరలోనే ఆ ముచ్చట తీరుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే గుండు బాస్ ఫంక్షన్లో మనందరం కలుద్దాం. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వడానికే స్పెషల్ వీడియో. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుండు బాస్ టాకీ పార్ట్ ఏదైతే టాకీ పార్ట్ ఉందో టోటల్గా ఎడిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గుండు బాస్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ విషయం మన ఫ్యామిలీ మెంబర్స్కి అంటే షూట్కి ఎంటర్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. సాంగ్ కూడా షూట్ చేసిన విషయం తెలుసు. ఎన్నో మాంటేజ్ మనం షూట్ చేసాం. అవన్నీ పోగేసి ఇప్పుడు సాంగ్ ఎడిట్ జరుగుతూ ఉంది. సో ఎడిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి సాంగ్ లిరిక్ ఇవన్నీ మనము అంతా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సాంగ్ రికార్డింగ్ కూడా ఉంటుంది గుండు బాస్లో. సో ఈ గుండు బాస్ ఎడిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి అంటే బండ్లా ప్రాజెక్ట్ కూడా ఎడిట్ కంప్లీట్ చేద్దామనేది ఇనిషియల్ ప్లానింగ్. ఇది బండ్లా ఎడిట్ కూడా ఎందుకు కంప్లీట్ చేయాలి అంటే 2 ప్రాజెక్టులు. బండ్లా అయితే నాకు తెలిసి చాలా ఫాస్ట్ ఎడిట్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. పెద్ద డైలాగులు కూడా ఉండవు. గుండు బాస్లో డైలాగులు ఎక్కువ ఉన్నాయి. సో మరి ఫాస్ట్గా మనము బండ్లా కూడా ఎడిట్ కంప్లీట్ చేసుకొని 2 ప్రాజెక్టులు ఒకటేసారి డబ్బింగ్కి వెళ్ళాలనేది ప్లానింగ్. ఈ ప్లానింగ్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. ఈ గుండు బాస్ సాంగ్ ఎడిట్ కంప్లీట్ అవ్వగానే సో మరలా స్పెషల్ వీడియో ఇస్తాం. ఇంక్లూడింగ్ వీలైతే రమణాను కూడా కలిపి వీడియో ప్రజెంటేషన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రకరకాల వర్క్లో రమణ ఉన్నాడు. నేను నా వర్క్స్లో మీకు తెలుసు, నేను షేర్ మార్కెట్ కావచ్చు అండ్ పొలిటికల్ కావచ్చు, ఓ పక్క మన ప్రాజెక్టులు కావచ్చు, ఇవంతా నేను నా వర్క్ నాకు జరుగుతుంటుంది షెడ్యూల్ వైజ్. రమణ వేరే ప్రాజెక్టులు కూడా కొన్ని ఒప్పుకొని ఉన్నాడు. అవి ఈవినింగ్ టైం ఆఫ్టర్ 5 తర్వాత అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. సో ఈవెన్ రమణ ఫ్రీ టైం చూసుకునేసి నేను గుండు బాస్ టోటల్ కంప్లీట్ అవ్వగానే ఒక స్పెషల్ వీడియో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే బండ్లా ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేద్దామనేది ఇంటెన్షన్. 2 ప్రాజెక్టులు వెంటనే రిలీజులు కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ప్రాసెస్లో బండ్లా ఎడిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ వీడియోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళిపోదాం. డబ్బింగ్ తర్వాత మనం చేసేది ఏంటంటే ఆర్ఆర్ కావచ్చు, బండ్లలో కూడా సాంగ్ ఉంటుంది. సాంగ్స్ రికార్డింగ్ కావచ్చు అండ్ ఫర్దర్ డబ్బింగ్ నుంచి మొత్తం అంతా స్టూడియో వర్క్సే జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి మనము ఫండ్స్ ఎలా రేజ్ చేయాలి ఎవ్రీథింగ్ అంతా నేను ప్లాన్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్గా ఓపెన్ డొనేషన్సే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా మంచి క్వాలిటీతో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ ఎలా మనం రిలీజ్ చేస్తామో అలా ప్లాన్ చేయాలనేది ఇంటెన్షన్. ఈ 2 ప్రాజెక్టులు ఒక నోటెడ్ బ్యానర్తో, అంటే మనము గండా రిలీజ్ చేసాం కదా, అలా కాకుండా ఏదైనా ఒక ఇండస్ట్రీలో నోటెడ్ బ్యానర్తో టైఅప్ అయి ఈ రిలీజులు ప్లాన్ చేయాలనేది ఇంటర్నల్ ప్లానింగ్ అనమాట. ఆ ప్లానింగ్ ప్రకారమే ముందుకు వెళ్తాం. వన్స్ 2 ప్రాజెక్టులు మనకు ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది అనుకో, నెక్స్ట్ పెద్ద బ్యానర్లని నేను కాంటాక్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. సో ఏ బ్యానర్తో వెళ్తాం ఏంటి అనేది చూడాలి. మరి నేను ఒక 2-3 బ్యానర్స్ అనుకుంటున్నాను. సో నాకు కమ్యూనికేషన్లో ఉన్న బ్యానర్స్ వాళ్ళకి ఒకసారి మన సినిమాలు చూపించి ఏ సినిమా నచ్చితే ఆ సినిమా, అంతే. ఏదైనా కూడా అది మన బిజినెస్. అది సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పక్కా బిజినెస్ కమర్షియల్గానే ఉంటారు. ఆ సినిమా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా టైప్ అవుతారు. లేదనుకోండి టైప్ కాదు, సింపుల్. సో మన ప్లానింగ్స్ మనం చేసుకుంటూ వెళ్దాం. ఏం జరుగుతుందనేది వెండితెర మీద చూద్దాం. సో ప్రస్తుతానికైతే 2 ప్రాజెక్టులు ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు గుండు బాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. నిన్నటి నుంచి సాంగ్ ఎడిటింగ్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి 2-3 రోజుల్లో అది కూడా సాంగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోగానే ఇమ్మీడియట్ బండ్ల స్క్రీన్ మీదకి వస్తుంది. బండ్ల మొత్తం కంప్లీట్ చేసి 2 ప్రాజెక్టులు చేతిలోకి తీసుకునేసి డబ్బింగ్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే 2 ప్రాజెక్టులోనూ మన ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ ఉన్నారు. ఏదైనా చోటమోటగా మనకు అక్కడక్కడ బయట వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ ఎక్కువ టోటల్గా మన ఫ్యామిలీ అంటే పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్సే 2 ప్రాజెక్టులో ఉన్నారు. సో 2 ప్రాజెక్టులో మీ క్యారెక్టర్స్ దుమ్ము దులిపేయండి. ఎందుకంటే ఎక్కడో బయట నుంచి వస్తారు. 2 క్యారెక్టర్లు అంటే ఈ
గుండు బాస్లోను బండ్లాలోను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా, 2 క్యారెక్టర్లు చెప్పేసుకొని వెళ్ళిపోదురు. అట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫాస్ట్గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకునేసి ఫర్దర్ వర్క్స్కి ప్రిపేర్ అయిపోదాం. నేను 2 ప్రాజెక్టులు ప్యారల్గా రిలీజ్ చేయాలనేది ఇంటెన్షన్. కొంచెం చిన్న గ్యాప్తో 2 ప్రాజెక్టులు కొట్టుకుంటూ వెళ్దాం. దాని తర్వాత మిగతా 2 ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. క్రేజీ సీఎం అండ్ మీకు పేరు చెప్పని ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, అది కూడా మన హ్యాండ్లో ఉంది. ఆ 2 ప్రాజెక్టులు కూడా రిలీజ్లు ఉంటాయి. మొత్తం 4 ప్రాజెక్టులు రిలీజ్లు ఉన్నాయి. 0 బడ్జెట్ కాన్సెప్ట్లో మనము 4 ప్రాజెక్టులు రిలీజ్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్దాం. ఒక సినిమా చేయడానికే చాలామంది సంకనాకుతూ ఉంటారు. సో మనము సినిమాల మీద సినిమాలు రిలీజులు ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం విత్ 0 బడ్జెట్ కాన్సెప్ట్. సో దాని తర్వాత వాట్ నెక్స్ట్ అనేది నేను అతి త్వరలో ఒక స్పెషల్ వీడియో ఇస్తాను. సో దాని తర్వాత ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను కలవకుండా మిస్ అవుతున్నాను అనుకుంటున్నాను. వీలైనంత త్వరగా మనము ఫంక్షన్లో కాదు, ముందు డబ్బింగ్లో కలుద్దాం. అందరం డబ్బింగ్లో కలుద్దాం. ఎవరు పొరపాటున కూడా మిస్ అవ్వద్దు. ఇన్ కేస్ నేను డబ్బింగ్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కొంచెం ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తాను. ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఏమైనా ఉంటే మీరు కొంచెం ముందుగానే లీవ్ పెట్టేసుకొని ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా డబ్బింగ్కి ఎంటర్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీ క్యారెక్టర్ మీరే చెప్పుకుంటేనే ఆ క్యారెక్టర్కి డెప్త్ ఉంటుంది. లేకపోతే మీ కెరియర్ని మీరే చేతులారా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. సో ఖచ్చితంగా డబ్బింగ్కి ఎంటర్ కావాలి ప్రతి ఫ్యామిలీ మెంబర్. బీ ప్రిపేర్డ్. ఓకేనా? సో ఇది టోటల్గా 2 ప్రాజెక్టులు అట్ ఎ టైం డబ్బింగ్కి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.